అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూడా, అంటే మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా ప్రధాన పార్టీలు అని చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితిలో. బీజేపీ కూడా ప్రధాన పార్టీ అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అంత ప్రమేయం చూపించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మరొక సంఘటన కూడా ఏంటంటే, కాపులు గతంలో సైలెంట్గా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాపులంతా కూడా ఒక్కసారి బయటకు వచ్చారు. ఎప్పటి నుంచి వచ్చారంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అరంగేటం చేసి ఎప్పుడైతే కూటమితో కలవాలనుకుంటున్నారో అప్పటి నుంచి కాపులు బయటకు వచ్చారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి 2019లో సపోర్ట్ చేయలేదు, కానీ కాపులు 2024లో 100% పూర్తి స్థాయిలో కాపులు పవన్ కళ్యాణ్కి సహకారం అందించారు. అది గతంలో పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి బతిలాడుకున్నారు కావోలు, లేకపోతే కులాన్ని చూసేనే వేయండి అయ్యా ఓట్లు అని కొన్ని సందర్భాలు ఆయన మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని బట్టి కావచ్చు, లేదా మనవాడే కదా, సినిమా స్టార్ కదా, ఒకసారి చూద్దాము అంటే. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకముందు రాష్ట్రంలో ఏ విపత్తులు సంభవించినా, ఏ కార్యక్రమాలు జరిగినా కూడా కొంచెం పెద్ద చేయిగా ఎక్కువగా సహాయ సహకారాలు అందించే గుణం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో పొలిటికల్గా కూడా అలాగనే ఉంటారు అనేది కొంతమంది స్ట్రాటజీ. అలా ఊహించారు, అలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజకీయంగా ఎంటర్ అయిన తర్వాత ఆయన ఆ పరిస్థితులు తారుమారైపోయినాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపులు కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా అనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మెదులుతూ ఉంది. ఎందుకంటే 2024లో కాపుల దోస్తీతోటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి సీట్లు మొత్తం కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా కూటమిలో అనుకున్న విధంగా డిప్యూటీ సీఎం అవుతారు అనుకున్నారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ కాపులకు న్యాయం జరిగిందా? ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ కాపులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. కాపులకు న్యాయం జరిగిందా? కాపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు కులస్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. మరి ఆ సీఎం ఆకాంక్ష అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఇది ఒక ప్రశ్నే. తర్వాత జనసేన అభిమానులు, పిఠాపురం తాలూకా పవన్ కళ్యాణ్ గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఓజీ గారి తాలూకా, హరిహర వీరమల్లు గారి తాలూకా అని రాసుకున్నటువంటి వాళ్ళందరూ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలి. మరి ఇది నిజంగా నెరవేరుతుందా, ఎంతవరకు నడుస్తుంది అనేది ఇప్పుడు ఆశ. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కొన్ని స్టేట్మెంట్స్లో కూడా ఏం చెప్తున్నారంటే, ఇంకా 15 ఏళ్ల పాటు కూటమితో మేము దోస్తీ ఇలాగనే ఉంటుంది మా ముగ్గురికి, బీజేపీ, టీడీపీ, జనసేన. అంటే 15 ఏళ్ల పాటు ఈయన డిప్యూటీ సీఎంగానే ఉండాలా, ఇలాగనే కంటిన్యూ అవుతారా, ముఖ్యమంత్రి అవ్వరా అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బాగా ట్రోల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి డిప్యూటీ సీఎంగానే ఉంటే అభిమానులు, ఆయన కులస్తులైనటువంటి కాపు కులస్తుల కోరిక పవన్ కళ్యాణ్ గారు మరి నెరవేరుస్తారా? ఇది రాష్ట్రంలో అందరూ కూడా చర్చించుకుంటున్న విషయం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో ఉన్నారనేది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సో అయితే ఇటీవల కాలంలో, అంటే ఒక 2-3 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో కాపులందరూ కూడా ఒక అవగాహన అనేది కొంతవరకు వాళ్ళకు వచ్చింది. పవన్ కళ్యాణ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో 2019లో కాపులు మొత్తం కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. సో రానున్నటువంటి 2029 కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సహకారం అందిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కాపుల్లో చర్చ మొదలైంది. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట కూడా చర్చ మొదలైంది. ఇది పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారు. సో కూటమితో కలిసి ఉండాలా, లేకపోతే వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని తీసుకొచ్చి వైసీపీలో కలుపుతారా అనేది ఇప్పుడు ప్రశ్నే ఒక రకంగా. కానీ కూటమితో ఎవరితో కూడా పెద్దగా సత్సంబంధాలు ఉండట్లేదు జనసేన పార్టీకి. కొన్ని చోట్ల, అంటే గ్రౌండ్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన కొంచెం వర్సెస్ వివాదాస్పదంగానే ఉంది, నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసి కాపులంతా కూడా జగన్ వైపు చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం.
అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కాపు సంక్షేమం పెట్టేసి కాపు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి కాపులకు కూడా సహాయ సహకారాలు అందించిన పరిస్థితి 2019 నుంచి 2024 దాకా జరిగిన పరిస్థితి మనందరం చూసాం. మరి పవన్ కళ్యాణ్ వచ్చాక కాపులకు ఏమైనా మేలు జరిగిందంటే ఎటువంటి మేలు జరగలేదు. సో అందువల్లనే మరలా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళే దిశగా కాపులందరూ కూడా అడుగులేస్తున్నట్టు కూడా సమాచారం. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి ఏంటి అనేది ఒకసారి కొంచెం ఆలోచించాల్సిన సమయం అయితే దగ్గర పడింది. మొత్తం మీద మాత్రం కాపులకి పవన్ కళ్యాణ్ గారు ఎగటకొట్టారు. తిరిగి మరలా వైసీపీకి చేరే దిశగా కాపు నాయకులందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు జరుగుతుందని మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.